ఫస్ట్ మీ అందరికీ చెప్పేది ఒకటే భయ్య, అన్అఫిషియల్ పోల్స్ అనేది పట్టించుకోకండి. 2, ఆ రివ్యూర్ ఏదో చెప్పారు, ఈ రివ్యూర్ ఏదో చెప్పారు, ఆ అమ్మాయి ఒకటి చెప్పింది, ఈ అమ్మాయి ఒకటి చెప్పింది, ఆ అన్న అలా చెప్పారు అనేటివన్నీ ఫస్ట్ పక్కన పెట్టేయండి. మనకి అఫిషియల్ పోల్స్ మాత్రమే ఇంపార్టెంట్, అఫిషియల్ ఓటింగ్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. అఫిషియల్ ఓటింగ్స్లో తనుజ గారు టాప్లో ఉన్నారు. వీళ్ళు కావాలనే తనుజ గారిని డౌన్ చేయడానికి ఇంకొక టాప్లో ఉన్నారు, డిమాన్ టాప్లో ఉన్నారు, ఇమాన్యుల్ టాప్లో ఉన్నారని కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ తనుజ గారు టాప్లో ఉన్నారు. ఓకే, గీతు రాయల్ కానివ్వండి, లేకపోతే ఆదిరెడ్డి గారు కానివ్వండి, వీళ్ళు చేసే ఈ పిఆర్ ఇవన్నీ స్టంట్స్ అనమాట. వాళ్ళు కావాలని కళ్యాణ్ని హైప్ చేసి తనుజ గారి ఫ్యాన్స్ని డౌన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇవన్నీ పట్టించుకుంటే మీ బుర్ర చెడిపోతుంది. ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది మెసేజెస్ చేశారు, అన్న ఆదిరెడ్డిలా చెప్పారు అది ఇదని. మీరు అవన్నీ పట్టించుకోవద్దండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఇంకోటి ఏంటంటే, యూట్యూబ్లో ఫస్ట్ ఆదిరెడ్డి గారు వీడియోస్ చూసే స్టాప్ చేసేయండి 1 వీక్. అండ్ బ్రాడ్కాస్ట్లో మీరు ఎవరెవరు ఉంటారో ఫస్ట్ అక్కడ కూడా అన్ఫాలో చేసేయండి. మీరు ఫస్ట్ ఎప్పుడు అదే స్టాప్ చేస్తారో మీకు అప్పుడు తనుజ గారు ఎక్కడున్నారు, ఎంత టాప్లో ఉన్నారో అని తెలుస్తుంది. ఓకే, అండ్ మెయిన్లీ గీతు రాయల్ కూడా చాలా అంటే చాలా ట్రై చేస్తున్నారు భయ్య. తనుజ గారిని డౌన్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు, ఆదిరెడ్డి గారు కానీ గీతు రాయల్ కానీ. టాప్ సూపర్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. ఒక ఆదిరెడ్డి గారు చెప్తున్న రోజు ఇలాంటి కామన్ మ్యాన్ నేను ఎక్కడా చూడలేదు భయ్య. నిజంగానే చెప్పుకోకూడదు కానీ ఆర్మీ ఓట్స్ యూస్ చేసుకొని ఓట్స్ వేసుకుంటున్నారు భయ్య. ఆర్మీ వద్దనుకునే వ్యక్తికి అనకూడదు నిజంగానే మాట. ఆర్మీ వద్దు నాకు సినిమాలు ముద్దు ఇవన్నీ చెప్పిండే వ్యక్తికి నాకు ఆర్మీ ట్యాగ్ ఎలా యూజ్ చేస్తారో అర్థం కావట్లేదు. ఓకే, ఇవన్నీ చెప్పుకుంటే చాలా అంటే చాలా వరస్ట్గా వెళ్తుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే బ్యాడ్ కామెంట్స్. కొందరు అమ్మాయిలకి నిజంగానే ఈ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ లేదంటే ఇంకొకరు ఫ్యాన్స్ కానివ్వండి, అమ్మాయిలకి ఏదైనా సపోర్ట్ చేస్తున్న అమ్మాయిలకి అయితే చాలా అంటే చాలా వరస్ట్ కామెంట్స్ చేస్తున్నారు భయ్య. వాళ్ళు ఏమైనా వీడియో అప్లోడ్ చేసినా నిజంగానే నీకు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, అమ్మాయిలు కానీ ఇంకొకరికి నచ్చిన వాళ్ళు ఇంకొకరు కామెంట్ చేసుకుంటున్నారు. అలా అని చెప్పి ఆ అమ్మాయి తనుజకు సపోర్ట్ చేస్తున్నారని మీరు అంత వల్గర్గా అంత బ్యాడ్గా ఎలా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? అది కాదు, మీకు నచ్చిన వాళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, ఆ అమ్మాయికి నచ్చిన వాళ్ళకి అమ్మాయికి సపోర్ట్ చేసుకుంటున్నారు. అంత వల్గర్గా మీరు అంత బ్యాడ్గా కామెంట్ చేసిన అంత అవసరమైంది. నీకు నచ్చిన వాళ్ళకి ఇంకా నువ్వు 100 ఫ్లెక్సీలు కట్టు, లేదంటే ఇంక 100 ఓట్స్ వేయించుకో. అంతేకాని ఒక అమ్మాయిని బ్యాడ్గా కామెంట్ చేయాలని ఎలా అనిపిస్తుంది భయ్యా? అంటే ఇప్పుడు తనుజ గెలిచేస్తుందన్న భయంతో నువ్వు ఒక అమ్మాయిని బ్యాడ్గా కామెంట్ చేస్తున్నావు, ఎంత తప్పది? ఈవెన్ మన అదేది ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది పెడుతున్నారు. నిజంగానే అవి ఎంత వల్గర్గా ఉంటాయంటే ఆ కామెంట్స్, అసలు ఇంకా ఆ వర్డ్స్ మనం ఇక్కడ మాట్లాడుకోకూడదు ఒకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని ఐడియాస్ ఉన్నాయి భయ. వీళ్ళ పని ఏంటంటే ఎవరెవరైతే కళ్యాణ్కి అగైనెస్ట్గా ఒకవేళ ఏమైనా తప్పు చేసినా మాట్లాడితే వాళ్ళని బ్యాడ్గా మాట్లాడడం, వాళ్ళు బ్యాడ్గా కామెంట్స్ చేయడం, వాళ్ళు బ్యాడ్గా మెసేజెస్ చేయడం, డిఫరెంట్ ఐడియాస్ అనమాట. వీళ్ళు ఒకసారిగా అందొచ్చి వాళ్ళ మీద పడ్డారు.